హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడే మనం బ్యాచులర్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిన్నగా ఆనియన్స్ అండ్ క్యారెట్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. అండ్ నెక్స్ట్ ఒక 2 eggs తీసుకుంటున్నా నేను. సో ఈచ్ ఎగ్ని క్రాక్ చేసి ప్యాన్లో వేయాలి, 2 eggsని. సో నెక్స్ట్ మనం ఈ ఎగ్స్ని మంచిగా స్క్రాంబుల్ చేసుకుందాం. మంచిగా చిన్న చిన్నగా అయ్యేలాగా స్క్రాంబుల్ చేసుకోవాలి. చూడండి, మంచిగా ఇలా 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 అయినాక ఎగ్స్ ఇలా అయ్యే వరకు చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ దాంట్లో వేసేద్దాం. క్యారెట్ వేద్దాం. తర్వాత దాన్ని మంచిగా కలుపుకుందాం విత్ ఎగ్స్. ఓకే. సో నెక్స్ట్ నేను రైస్ తీసుకుంటున్నాను. సో రైస్ దాంట్లో వేసేసి ప్యాన్లో వేసేసి మంచిగా దీన్ని కూడా మంచిగా నీట్గా కలుపుకుందాం. యా, మంచిగా ఫ్రై అయ్యే వరకు రైస్ విడివిడి లాగా అయ్యే వరకు మనం చూసుకుందాం. ఓకే, రైస్ మంచిగా అయింది. ఇప్పుడు ఉప్పు కారం తగినంత మీ టేస్ట్ బట్టి ఉప్పు కారం వేసుకుందాం. నేను నా టేస్ట్ బట్టి కొంచెం కారం ఎక్కువనే తింటాను. సో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఇదే జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ లిమిటెడ్ బ్యాచ్ల దగ్గర ఎన్ని ఉంటాయో అంత వాటితో చేశాను. మంచిగా బాగా టేస్ట్ బాగా వస్తుంది. సో మంచిగా వీటిని కూడా మంచిగా నీట్గా కలుపుకున్నాం. సో ఇట్లా కలుపుకున్నాక మంచిగా రైస్ అంతా ఫ్రై అవుతుంది. కొంచెం నా దగ్గర సోయా సాస్ ఉండే సోయా సాస్ వేసిన నేను. మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. సో సోయా సాస్ వేసి దాన్ని కూడా నీట్గా కలిపేద్దాం. యా, దట్స్ ఇట్. Tasty bachelor style fried rice is ready. Thank you for watching.